ఇయాల రేపు రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీ లీడర్ను కలిస్తే చాలబ్బా ఇక పార్టీ మారుడు పక్కా అని సోషల్ మీడియాల పుకార్లు మీడియాల వార్తలు వండు. అరే రాజకీయాలు వేరు మనుషులు వేరు, ఏ లెక్క ఆ లెక్క అని జమానే లేదు. ఇయాల సుత గదే నడిచింది. మరి గా మీటింగ్ ఏంది, ఎవరెవరు కలిసిండ్రో తెలుసుకోవాలి కదా. ఇటు ఎమ్మెల్యే కేటీఆర్ సారు, అటు ఎమ్మెల్సీ కోదండరాం సారు, ఈ ఇద్దరిని ఒక్క కాడ చూడక ఎన్నెండ్లాయే. తెలంగాణ కోసం కలిసి కొట్లాడి రాష్ట్రం వచ్చినాక రాజకీయ దుష్మనైన్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఏ మీటింగ్ కు విలువలే, ఎన్నడు ఏ సలహాలు తీసుకోలే. మొన్న కాలం చేసిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సార్ను యాద్ చేసుకుంటానికి రవీంద్ర భారతిలా కమ్యూనిస్టులు మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిస్తే వీళ్ళిద్దరొచ్చి పక్క పక్క గూకొని ముచ్చట పెట్టిండ్రు. ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించండి. స్పీచ్ అయిపోగానే రామన్ నెల్లిపోయిండు. జరసేపుంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత కలుసు. జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది మద్రాసులో పుట్టి హైదరాబాద్ లో చదివి ఢిల్లీ కాలేజీలో ఎర్ర జెండా బట్టి గరీబుల కోసం ఎట్లా కొట్లాడింది గుర్తు చేసుకుండ్రు వచ్చినోళ్ళంతా. ఇక ఎర్రన్నలంతా ఇచ్చిన ఆవాజ్ ఏందంటే ఏ నాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరుతా ఉంటాను. ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి.